నమస్కారం అండి. మనం ఇప్పుడు అప్పరాజు నాగజ్యోతి గారు వ్రాసిన చిక్కుముడి అనే కథను విందామా? కులం గోత్రం లేని అనాథతో పెళ్ళేంటి అని తల్లి ఆగ్రహించటంతో నేరుగా ఆ కూతురు ప్రేమ పెళ్లి చేసుకుని ఇంటికే వచ్చేసింది. అంతే, ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. మొత్తానికి ఆ కూతురు భర్తతో కలిసి అమెరికాలో హాయిగానే ఉంటుంది. అప్పుడప్పుడు తండ్రికి మాత్రం ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతూ ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత చెప్పా పెట్టకుండా ఆ కూతురు అమెరికా నుంచి వచ్చింది. మాటల్లో ఓ షాకింగ్ నిజం తెలిసి ఆ తల్లిదండ్రులు కంగు తిన్నారు. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే, మా చిన్న కూతురు అవని అల్లుడు రఘుల కబుర్లతో, ముద్దుల మనవడు ఆయుష్ కేరింతలతో ఇల్లంతా ఒకటే సందడి. అల్లుడు తెచ్చిన బర్త్డే కేకు మా ఇంటి డైనింగ్ టేబుల్ మీద సగం స్థలాన్నే ఆక్రమించినా, మా ఆవిడకి ఇష్టమైన బటర్ స్కాచ్ కేకుని, అది కూడా సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు కొడుతుండగా తెచ్చి మమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరిచేసి ఆవిడ మనసును మాత్రం పూర్తిగానే ఆక్రమించేశాడు అల్లుడు. మా ఆవిడ కళ్ళల్లో మెరుపులు చూస్తే చాలు ఎవరికైనా ఆ విషయం తేలిగ్గా అర్థమవుతుంది. ఎందుకో కానీ ఇలాంటివన్నీ నాకు కాస్త అతిగా అనిపిస్తాయి. ఈవేళ మాత్రం పోనీలే, పెద్దదాని నిర్వాకం వల్ల బాధపడ్డ తల్లి మనసుకి ఈ అల్లుడి వల్లనైనా స్వాంతన కలిగితే అంతకంటే ఏం కావాలి అనిపించింది. ఆనందంగా గడిపే సమయంలో ఏ విధమైన డిస్టర్బెన్స్లు వద్దంటూ అందరి సెల్ ఫోన్లు ఆఫ్ చేసేసి మా మనవడితో మాత్రమే కాకుండా మా చేత కూడా ఫన్ గేమ్స్ అంటూ ఏవేవో ఆటలాడించాడు రఘు. రాత్రి భోజనాలు అయ్యాక తీరిగ్గా కూర్చుని అంతా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. రోజంతా సంతోషంగానే గడిచినా ఆ క్షణాన మాత్రం మా ఆవిడ వదనాన్ని నీలిమేఘాలు కమ్మేసినట్లు అనిపించింది. అడగకుండా ఉండలేకపోయాను. అదోలా ఉన్నామేమిటి ప్రభా? ఆ ప్రశ్న కోసమే కాచు కూర్చున్నట్టుగా వెంటనే చెప్పింది. చూశారా, 3 ఏళ్ల కిందట మన కుటుంబ సభ్యుడిగా చేరిన మన చిన్నల్లుడితో సహా మీరంతా నా పుట్టినరోజుని ఇంత బాగా గుర్తుపెట్టుకున్నారే, అలాంటిది కన్న కూతురు, అదే మీ ముద్దుల పెద్ద కూతురు, అది మాత్రం ఎలా బెగదీసుకుని కూర్చుందో చూడండి. అమ్మా, పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఒక చిన్న పలకరింపు కూడా లేదు చూడండి. బర్రున ముక్కు చీదేసింది. మీరేం మాట్లాడరే రెట్టించింది. మరో రోజైతే తప్పకుండా సమాధానం ఇచ్చేవాడిని, కానీ పుట్టినరోజున తన మనసును బాధ పెట్టడం ఎందుకని మౌనంగా ఉండిపోయాను. అవునులేండి, ఎంతైనా మీ గారాల కూతురు కదా, దాని మీద ఈగ వాలనివ్వరు. అయినా నేను మాత్రం ఏమన్నానని? కులం గోత్రం లేని అనాథతో పెళ్ళేంటి అన్నాను, అంతేగా. దానికే అది నన్ను పురుగును చూసినట్టు చూసి అప్పటికప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని దండలతో మన ఎదుటికొచ్చి నిలబడుతుందా? అదంత అఘాయిత్యం చేసిందంటే మీ వత్తాసు చూసుకునే కదూ. పుట్టినరోజు పండగ నాడు ఏరి కోరి మనసును కలతపెట్టుకోవడం దేనికే అంటూ నేను అనబోయేంతలో మా చిన్నల్లుడు రఘు నోరు విప్పాడు. ఊరుకోండి అత్తయ్య గారు, మనసుకి కష్టం కలిగే సంఘటనల్ని మనుషుల్ని ఎందుకు గుర్తు చేసుకుంటారు? మీకు చెప్పానో లేదో, 4 ఏళ్ల కిందట మా పెదనాన్న కూతురు సుమా కూడా వదినగారిలాగే కులాంతర వివాహం చేసుకుంది. అంతే, మా కుటుంబం మొత్తం ఆనాటి నుండి సుమక్కను వెలివేశాం. మా ఇళ్లల్లో ఏ సందర్భాల్లోనూ ఎవ్వరమూ దాన్ని ఊసెత్తాం. అక్కని మా మనసులోంచి తీసేసి మేమంతా హాయిగా ఉన్నాం. మీరు మాలాగే మనసు గట్టి చేసుకోండి అత్తయ్య గారు. అల్లుడి ఓదార్పు మాటలకి మా ఆవిడ మళ్ళీ నార్మల్ మూడ్లోకి వచ్చింది. జీడిపప్పు కారపూస తింటూ అర్ధరాత్రి దాటేదాకా అంతా సరదాగా పేకాటాడాక ఇంక ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయారు కూతురు అల్లుడు. రాత్రి ఆలస్యంగా పడుకున్నామేమో, ఉదయం త్వరగా మెలకువ రాలేదు. పనులన్నీ తెముల్చుకుని భోజనాలు అయ్యేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలు దాటింది. ఏమిటండి, ఈవేళ మీ ఫోను నా ఫోను రెండూ కలిసికట్టుగా మౌనవ్రతం చేస్తున్నాయా ఏంటి? చెణుకులు విసరటంలో మా ఆవిడ మహా చురుకు. పోనీలేవే, ఎవరి బిజీ వాళ్ళది, మనమే ఎవరికైనా ఫోన్ చేద్దాం. మీ చిన్న చెల్లి కౌముదిని పలకరిద్దామా? నా సెల్ ఫోన్లో నెంబర్ నొక్కబోయాను. అరేరే, ఫోన్ సైలెంట్లో ఉండిపోయిందే.
అయ్యో, మన అశ్విని నుండి నన్నంతా 10-15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి ప్రభా. స్కైప్ కాల్ చేద్దామా? నేనిప్పుడు ఖాళీగా లేను. వంటిల్లంతా సర్దే పని మిగిలిపోయింది. పెద్ద కూతురి మీద ఇంకా కోపం పోనట్టుంది. విసురుగా అనేసి వెళ్ళిపోయింది మా ఆవిడ. ఆ రోజు మొదలు మా పెద్దమ్మాయి ఎన్ని మార్లు ఫోన్ చేసినా దాంతో మా ఆవిడ మాట్లాడింది లేదు. నాన్న, మీరైనా అమ్మకు నాతో మాట్లాడమని నచ్చజెప్పండి అంటూ అదేమో ఫోన్ల మీద ఫోన్లు. అసలు మీ అలుసు చూసుకునే అది అలాంటి వెధవ పని చేసింది అంటూ దాని నుండి ఫోన్ వచ్చినప్పుడల్లా ఈవిడగా నా మీద ఎగరటం. అడకత్తెరలో పొగ చెక్కలా అయింది నా పరిస్థితి. రాత్రి భోజనం చేస్తున్న వాడినల్లా ఉన్నట్టుండి ఛాతీలో నొప్పిగా అనిపించడంతో అలాగే పక్కకు ఒరిగిపోయాను. మా ఆవిడ కంగారు పడుతూ ఎవరికో ఫోన్ చేయడం మినహా మరేమీ తెలియదు నాకు. స్పృహ వచ్చేటప్పటికి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నా. నా మంచం పక్కనే కళ్ళనీళ్లు పెట్టుకుంటూ మా ఆవిడ, చిన్న కూతురు. వాళ్ళను ఓదారుస్తూ నా తమ్ముడు శేఖరం, అల్లుడు రఘు. పరీక్షలన్నీ చేసిన పిమ్మట ఇది ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం వల్ల వచ్చిన సమస్యని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గుండెకి ప్రమాదమని చెప్పి మందులు వ్రాసిచ్చి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి 2 రోజుల తర్వాత ఇంటికి పంపించేశారు. వద్దన్నా వినకుండా ఏ అర్ధరాత్రైనా అర్జెంట్ అయితే సాయానికి ఉంటాడని చెప్పి ఆఫీసులో తన కింద పనిచేసే గిరి అనే కుర్రాడిని మా ఇంట్లోనే పెట్టాడు రఘు. చూసారా, మీరు ఆసుపత్రి పాలైనా కూడా మీ ముద్దుల కూతురు ఒక్కసారైనా అమెరికా నుండి ఫోన్ చేసి మిమ్మల్ని పరామర్శించిందా? నాకు కాస్త ధైర్యం చెప్పిందా? పరాయి తల్లి కొడుకైనా సరే మన అల్లుడిని చూడండి. కంపెనీ పని మీద ముంబై వెళ్ళిన వాడల్లా కబురు అందిన వెంటనే అన్ని పనులు మానుకుని దొరికిన ఫ్లైట్ ఎక్కేసి డైరెక్ట్గా హాస్పిటల్కే వచ్చేశాడు. అబ్బబ్బా, రోజంతా ఈవిడ నస వినలేకపోతున్నా. అయితే పెద్ద కూతురి మీద విసుర్లు, కాకుంటే చిన్నల్లుడి భజన. కబురైనా లేకుండా అమెరికా నుండి ఉదయమే ఇంటికి వచ్చిన మా పెద్దమ్మాయి అశ్వినిని చూస్తూనే నా మనసుకి కొన్నంత ధైర్యం కలిగింది. తల్లి తనతో అంటీ ముట్టనట్టుగా ఉండడం, ముక్తసరిగా మాట్లాడటం దాని మనసుకు కష్టంగా తోచినా పాపం కిమ్మనకుండా భరిస్తోంది అశ్విని. దానిదంతా మా అమ్మ పోలికే, భూదేవంత సహనం. అశ్విని పట్ల మా ఆవిడ వైఖరిని బాగా గమనించిన గిరి కూడా అది కనిపించినప్పుడల్లా మొహం తిప్పుకుంటుంటే సహించలేక మళ్ళీ పిలిచినప్పుడు రమ్మని చెప్పి కొంత డబ్బు చేతిలో పెట్టి వాడిని మా ఇంటి నుండి పంపించేశా. అశ్విని వచ్చిందని తెలిసి ఆ వేళ మా తమ్ముడు శేఖరం వచ్చాడింటికి. ఇంటికి తొలిచూలు ఆడపిల్లైన అశ్వినిని చిన్నతనంలో భుజాల మీద ఎత్తుకుని ఒకటే మోసేవాడు శేఖరం. అదంటే ప్రాణం వాడికి. ఎరా చిన్న, కొన్నాళ్లపాటు ఇండియాలో ఉంటావా? 2 నెలలు సెలవు పెట్టి వచ్చా బాబాయ్. అందరికీ టీ తయారు చేసేందుకు వంటింట్లోకి వెళ్ళింది అశ్విని. ఆ రోజు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు అశ్విని నుండి ఒకటే ఫోన్లు అన్నయ్య. పిచ్చిది, నీకు ఎలాగుందోనని తెగ టెన్షన్ పడిపోయిందనుకో. అది రఘుకు ఫోన్ చేస్తే అతనేమో మీరు ఇలా ఫోన్లు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీతో మాట్లాడేందుకు అత్తయ్య గారు మామయ్య గారు సుముఖంగా లేరు అంటూ ఫోన్ కట్ చేశాట. ఇప్పుడు మీ కోపాలు అలకలు అన్నీ పోయినట్లేనా అన్నయ్య? అయినా చిన్నపిల్ల, దాని మీద కోపం ఏమిటి? మా ఆవిడ ముఖ కవళికలు మారిపోతున్నాయి. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది బావగారు? శేఖరం కూడా వచ్చిన అతని బావమరిది కేశవ్ పలకరింపు. కొద్దిగా పర్వాలేదు కేశవ్. అమెరికా నుండి ఎప్పుడొచ్చారు? చరిత ఎలా ఉంది? ట్రేలో టీ కప్పులు తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది అశ్విని. వారం రోజుల కిందట వచ్చాం బావగారు. చరిత బాగుంది, బాగా ఒళ్ళు చేసింది. రేపో మాపో పురుడు వస్తుంది అనుకుంటున్నాం. నాకు ఆఫీసులో సెలవులు ఎక్కువ లేక మా ఆవిడని అక్కడే ఉంచి నేను ఒక్కడనే వెనక్కి వచ్చేసాను. పురుడు అది అయ్యాక తల్లిని బిడ్డని తీసుకుని వస్తుంది తను. అన్నట్టు చెప్పడం మర్చా, న్యూజెర్సీలో మా చరిత ఉండే చోటుకు దగ్గరలోనే మీ చిన్నల్లుడికి అక్కయ్య వరుస అయిన వాళ్ళు కూడా మా చరిత సీమంతం వేడుక్కొచ్చారు. ఆ పిల్ల పేరు ఏదో చెప్పిందబ్బా. గుర్తొచ్చింది, సుమ.
ఆ అమ్మాయి చెల్లెలు మా అల్లుడు కలిసే చదువుకున్నారు. మా చరితలాగే సుమతి ప్రేమ వివాహమేనట. పైగా వాళ్ళ అమ్మా నాన్నలకి కులాల పట్టింపులు అస్సలు లేనే లేవట. వాళ్లే దగ్గరుండి సంప్రదాయంగా అందరినీ పిలిచి వీళ్ళ పెళ్ళి జరిపించారట. ఇప్పుడు ఆ పిల్లకి 7 నుండి 8వ నెల నడుస్తోంది. ఆ పిల్ల తల్లిదండ్రులు ఆ పిల్లకు తోడుగా వచ్చి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. వింటున్నదల్లా కొయ్యబారిపోయినట్టుగా ఉన్న చోటే విరుచుకు పడిపోయింది మా ఆవిడ. అశ్విని ఇంట్లో ఉండడం మంచిదే అయింది. ఇద్దరం కలిసి హుటాహుటిన కారులో హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. నేను కాస్త కోలుకున్నాను అనుకునేంతలోనే ఈ ఉపద్రవం. హాస్పిటల్కి చేరుకునేటప్పటికి రఘు కూడా అక్కడికి వచ్చున్నాడు. అక్కడ పనిచేసే డాక్టర్లలో చాలామంది రఘుకి తెలిసిన వాళ్లే కావడంతో ప్రత్యేకమైన ట్రీట్మెంట్ దొరుకుతుందని ఎప్పుడూ ఈ హాస్పిటల్కే వస్తుంటాం. పరీక్షలన్నీ చేసిన పిమ్మట మా ఆవిడకు వచ్చిన జబ్బు క్యాన్సర్ అని తేల్చారు డాక్టర్లు. అక్కడే కుప్పకూలిపోయాను. అశ్విని గట్టిగా నిలబడి నాకు ధైర్యం చెప్పింది. అప్పటికప్పుడు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఇన్పేషెంట్గా అడ్మిట్ చేశాం. ప్రభాకి ఏవేవో పరీక్షలు చేస్తున్నారు. రేపో మాపో కీమోథెరపీ మొదలు పెడతారట. ఆసుపత్రిలో చేరిన 2 రోజుల తర్వాత అశ్విని నా చెవిన వేసిన విషయం విన్నాక కొన్ని క్షణాల పాటు నా బుర్ర పనిచేయలేదు. ఏం చేయాలో పాలుపోలేదు. ఆలస్యం చేయడం ఏమాత్రం మంచిది కాదని మనసు చెబుతోంది. ఇదే హాస్పిటల్లో సీనియర్ డాక్టర్గా ఈ మధ్య చేరిన మా పెద్దల్లుడు సిద్ధార్థ స్నేహితుడైన వంశీకృష్ణ సాయంతో వెంటనే ఈ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ట్యాక్సీలో నేరుగా ఒమేగా క్యాన్సర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాం. మేము అక్కడికి చేరుకునేటప్పటికీ అమెరికా నుండి ఇక్కడ డాక్టర్లతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేయించాడు మా పెద్దల్లుడు సిద్ధార్థ. పరీక్షలన్నీ చేసిన పిమ్మట అసలు క్యాన్సర్ ఆనవాళ్ళు ఏవి మా ఆవిడ శరీరంలో లేవని, కేవలం రక్తంలో హీమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పడిపోవడం వలన కలిగిన బలహీనత వల్లనే తనకి స్పృహ తప్పిందని చెప్పి ఒంటికి రక్తం పట్టేందుకు బలానికి మందులు వ్రాసి పంపించారు డాక్టర్లు. గండం గడిచినందుకు కనిపించని ఆ భగవంతుడితో పాటు సరైన సమయంలో దేవుళ్లా ఆదుకున్న మా పెద్దల్లుడికి కూడా మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను. తల్లిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటోంది అశ్విని. వేళ తప్పకుండా మందులిస్తూ ఉపచర్యలు చేస్తోంది. కూతురు వర్ణసంకరం చేసిందన్న బాధతో నోటికొచ్చినట్టుగా తిడుతుందే గాని మా ఆవిడ మనసు చాలా సున్నితం. అసలు విషయం తెలిస్తే తను తట్టుకోలేదని నేను అశ్విని ఈ విషయాన్ని మాలోనే దాచుకున్నాం. చిన్న కూతురు అవనిదంతా మా అక్కయ్య పోలిక. బొత్తిగా అమాయకురాలు. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది. పసిపిల్ల మనస్తత్వం. అందుకే దాని మనసు కష్టపడకూడదని దానికి ఏ విషయమూ తొందరపడి ఎవ్వరమూ చెప్పం. అసలు రఘు ఇలా ఎందుకు చేశాడన్నది పెద్ద చిక్కుముడిలా ఉంది. హాస్పిటల్ స్టాఫ్తో కుమ్మక్కయ్యి మా ఆవిడికి లేని జబ్బును ఉన్నట్టుగా రఘు ఎందుకు చెప్పించాడో తెలియకుండా ఉంది. సమయానికి సిద్ధార్థ స్నేహితుడు వంశీకృష్ణ అదే ఆసుపత్రిలో ఉండబట్టి విషయం తెలిసింది. లేదంటే ఏం జరిగిందో తలుచుకుంటేనే గుండె దడదడలాడుతోంది. ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతోంది. ఇలా కాదని తెగించి చివరికి గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలుసు? మా ఫ్యామిలీ లాయర్ మోహన్ రావుకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మన్నాను. అరగంటలోనే విల్లుతో పాటు వచ్చిన మోహన్ రావును చూసి ఆశ్చర్యపోయాం. ఉండబట్టలేక అడిగేసింది అశ్విని, అంకుల్, ఇంత త్వరగా విల్లు ఎలా తయారు చేయగలిగారు? ఈసారి విస్తుపోవడం లాయర్ వంతయింది. అదేంటి, మీ అమ్మగారు హాస్పిటల్లో చేరినప్పుడే మీ అత్తయ్య గారికేమో క్యాన్సరు, నాకేమో గుండె జబ్బు, ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? విల్లు తయారు చేయమని లాయర్ గారికి నా మాటగా చెప్పు బాబు అని మీ నాన్నగారు చెప్పినట్టుగా మీ రెండో అల్లుడు రఘు స్వయంగా నా వద్దకొచ్చి చెప్పారుగా. తల తిరిగినట్టుగా అవటంతో సోఫాలో వాలిపోతూ మందుల డబ్బా వైపు చూపిస్తూ సైగ చేశాను. గబాన్న బాక్సు నుండి మెడిసిన్ తీసి నా నాలుగు క్రింద పెట్టింది అశ్విని. మందు పనిచేసినట్టుంది. 10 నిమిషాలకు తేరుకున్నాను.
అందరూ వినేటట్టుగా విల్లును బయటికి చదవసాగారు లాయరు. మాకున్న స్థిర చరాస్తులన్నీ కూడా మా రెండో కూతురు అవని పేరున పెడుతున్నట్టుగా ఉంది ఆ విల్లులో. చిక్కుముడి వీడిపోయింది. ఇక సందేహం ఏమీ లేదు. అంతా తేటతెల్లమే. జరుగుతున్న పరిణామాలన్నీ అవనికి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా అర్థమవుతున్నట్టున్నాయి. లాయర్ గారు విల్లులో వ్రాస్తున్నది చదువుతుండగానే దాని మొహం తెల్లగా పాలిపోయింది. భర్త చేసిన పనికి భార్యగా అది తలదించుకోవలసి వచ్చింది. వెంటనే విల్లుని తిరగరాసి ఆస్తిని మా ఇద్దరి తదనంతరం ఇద్దరు కూతుళ్ళకి సరిసమానంగా వ్రాయమని లాయర్తో చెప్పాను. అంతదాకా మౌనంగా ఉన్న అవని అప్పుడు నోరు విప్పింది. నాన్న, ఈ విషయాలేవీ నాకు తెలియదు. నా పెళ్ళైన ఈ 3 సంవత్సరాల్లో నాకు మీ అల్లుడికి బాబుకి ఏదో ఒక రూపంలో మీరు డబ్బు ముట్టజెబుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న మా ఫ్లాట్ రిజిస్ట్రేషన్కి డబ్బులు తక్కువ పడితే 25 లక్షలు ఇచ్చారు. మీ ప్రేమాభిమానాలకి నేను వెలకట్టలేను. కానీ కనీసం మాకు ఇంతకాలంగా మీరు ఇచ్చిన డబ్బుని మినహాయించుకుని మిగతాదే నా పేరిట వ్రాయండి నాన్న. అంతేకాదు, మిమ్మల్ని ఇంత మోసం చేయాలని ప్రయత్నించిన ఆ నీచుడి మొహం నేనిక ఈ జన్మలో మళ్ళీ చూడదలుచుకోలేదు. ఈ విషయంలో మీరేం చెప్పినా నేను విన్ను. అంతా అవాక్కయ్యాం. అంకుల్, డివోర్స్ పేపర్లు సిద్ధం చేయండి. అంతవరకు ఎక్కడున్నాడో కానీ గబాలనొచ్చి అవని చేతులు పట్టుకున్నాడు రఘు. గట్టిగా విదిలించేసింది అవని. అవని, నన్ను క్షమించు. డబ్బు కోసం కక్కుర్తిపడి తప్పుడు పనులు చేయబోయాను. నా నుండి విడిపోయి నన్ను దూరం పెట్టద్దు ప్లీజ్. రఘు కళ్ళల్లో పశ్చాత్తాపం. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. భార్య అన్న కొడుకన్న రఘుకి ప్రాణం. విల్లులో కూడా ఆస్తిని తన పేరిట కాకుండా అవని పేరిట పెట్టించేందుకు చూడటమే అవనిపై అతనికి ఉన్న ప్రేమకు తార్కాణం. ఏదో ధన వ్యామోహంతో బుద్ధి గడ్డి తిని అలా ప్రవర్తించాడు తప్పితే మనిషి మరీ అంత దుర్మార్గుడేం కాదు. కాకపోతే ఒకమారు నమ్మకం అంటూ కోల్పోయిన మనిషికి తిరిగి దగ్గరవడం, ఆ వ్యక్తిని మునుపట్లా మనసారా ప్రేమించడం అన్నది అసంభవం కాకపోవచ్చు. కానీ అవన్నీ వెంటనే జరగాలని ఆశించడం మాత్రం ఖచ్చితంగా అవివేకమే. ఏది ఎప్పుడు జరగాలన్నా నిర్ణయాన్ని కాలానికే వదిలేస్తే మంచిది కదూ. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.